మృగశిర కార్తె సమీపిస్తున్నందున హైదరాబాద్ వేదికగా చేపమందు పంపిణీకి రంగం సిద్ధమైంది. జూన్ 8న మృగశిర కార్తె ప్రవేశిస్తున్నందున చేపమందు పంపిణీ చేస్తున్నట్లు బత్తిన కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొన్నేళ్లుగా ఆస్తమా బాధితులకు బత్తిన కుటుంబం ఆస్తమా మందు పంపిణీ చేస్తుందని బత్తిన అనురిత్ గౌడ్, గౌరీశంకర్ గౌడ్ తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు పంపిణీ చేయనున్నట్లు వారు ప్రకటించారు. భారీగా తరలివచ్చి చేప ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు బత్తిని కుటుంబ సభ్యులు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మరి చేపల మందు పంపిణీకి మాత్రము మృగశిర కార్తె వచ్చేస్తుంది కాబట్టి చేపల మందు పంపిణీకి మరి బత్తిని ఫ్యామిలీ మాత్రం మనతో రెడీగా ఉన్నారు. మళ్ళీ చేపల మందు పంచనీకి కూడా, ఎందుకంటే ప్రతి సంవత్సరం వాళ్ళు ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ లో కూడా చాలా మంది ప్రజలకు కూడా వాళ్ళు చేపల మందు పంచడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరము ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తున్నారు, ఎంతమంది రాబోతున్నారు, మరి ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ సంవత్సరం ఎంతమంది రాబోతున్నారు ప్రజలు చేపల మందు? నమస్కారం అండి, నా పేరు బత్తిని అమర్నాథ్ గౌడ్, మా తమ్ముడు సంతోష్, మా అన్నగారు శేఖర్, బత్తిని శేఖర్. ఎవ్రీ ఇయర్ ఎలాగైతే చేప ప్రసాదం జరుగుతుందో ఈ ఇయర్ కూడా అలాగనే చేస్తున్నాము. ఇంతకుముందు మా ఫాదర్ వాళ్ళు చేస్తుంటే ఇప్పుడు మా ఫాదర్ మొన్న లాస్ట్ ఇయర్ ఎక్స్పైర్ అయ్యారు. అందుగురించి ఇప్పుడు మేము నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు మా అన్న తమ్ముళ్ళ మందం కలిసి ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ ఏజ్ అయిపోయింది అందరికీ, ఇప్పుడు మేము తీసుకొని ఈ సంవత్సరము 8th జూన్ మార్నింగ్ 11 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే కంటిన్యూస్ 24 hours 9th జూన్ 11 o'clock వరకు ఉంటుంది. 24 hours ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఉంటుంది. ఎవరైనా మిస్ అయినా కానీ ఇంటికాడ 1 రోజు 2 రోజులు ఇంకా కంటిన్యూ చేస్తాము. వాళ్ళకి ఎవరికి దూరం నుంచి వచ్చిన వాళ్ళకు ఖాళీ చేతులతోటి పోవద్దు అని చెప్పి ఇస్తాము. ఎందుకంటే ఈసారి మిస్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ ఇయరే, మళ్ళీ మధ్యలో ఎప్పుడు ఇవ్వము. మేము ఖాళీ సంవత్సరంలో ఒకటేసారి ఇస్తాము. అలాగే ఈ సంవత్సరం కూడా ఇస్తాము. మరి ఎంతమంది రాబోతున్నారు సార్? ఇప్పుడు ప్రజలు ఎంతమంది ఇప్పుడు చేపల మందు కోసం మీ దగ్గరికి లాస్ట్ ఇయర్ ఎంతమంది వచ్చారు, ఈ సంవత్సరం ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు? ప్రసాదం ప్రిపరేషన్ మాత్రం 6 to 7 lakhs కి మేము ప్రిపేర్ చేస్తున్నామండి. బట్ లైవ్ గా పబ్లిక్ ఎంతమంది వస్తారో తెలియదు, అక్కడ మేము కౌంట్ చేసుకోలేము కాబట్టి ఇట్స్ డిపెండ్ అపాన్ మా కౌంట్ వచ్చేసి మా మెడిసిన్ మీదే డిపెండ్ అవుతాం మేము. ఎందుకంటే ఒక్కరు వచ్చేసి నలుగురికి కూడా వాళ్ళు తీసుకెళ్తారు, సో మేము పబ్లిక్ కౌంట్ చేసుకోలేము. ఓకే, లాస్ట్ టైం దాదాపు ఎంతమంది వచ్చి ఉంటారు? మేము ఆల్మోస్ట్ 3 to 3.5 lakhs పీపుల్ కి మేము మెడిసిన్ అయిపోయింది మాది. బట్ కరోనా వల్ల అది కొంతమంది ఇస్తారో లేదా అన్న సస్పెన్షన్ లో వచ్చారు. ఫిషరీస్ మాత్రం వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ అకౌంట్ మాత్రం 1,71,000 వాళ్ళ ఫిషర్స్ సేల్ అవుతాయని చెప్పి. మరి ఇప్పుడు ప్రభుత్వం ద్వారా మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందబోతున్నాయి సార్? యథావిధిగా ప్రతి ఏడాది ఏ విధంగా అవుతుందో ఈ ఏడాది కూడా అదే విధంగా ఉండాలి. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు రిక్వెస్ట్ చేశాము, అందరు సానుకూలంగా మనకు రెస్పాండ్ అయ్యారు. సీఎం గారికి కూడా సానుకూలంగా ఉండి వాళ్ళు ఫుల్ హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగకుండా అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు? అక్కడ అన్ని బ్యారికేటింగ్, అంటే పబ్లిక్ వచ్చిన వాళ్ళకంటే 2-3 days ఎవరైతే లాడ్జ్లలో అక్కడ అకామిడేట్ చేయలేరో వాళ్ళకు గ్రౌండ్ లో షెడ్స్ ఏవైతున్నాయో అక్కడనే వాళ్ళు ఉంటారు. సో 6th నుంచి వాళ్ళు క్యూ లైన్ లో ఫామ్ అవుతారు. అక్కడ వాళ్ళకు ఫుడ్ కానీ వాటర్ కానీ అన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అవి తీసుకొని మన మెడిసిన్ అయిపోయిన తర్వాత తీసుకొని వెళ్తారు వాళ్ళు. అండ్ మేము అంటే లాస్ట్ 2 months బ్యాక్ నుంచే మేము అన్ని రైల్వే డిపార్ట్మెంట్ కానీ మన ఆర్టీసీకి కానీ రిక్వెస్ట్ పెట్టాం. వాళ్ళు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్పెషల్ ట్రైన్స్ వేశారు. వాళ్ళు కూడా అన్ని బాగానే వస్తుంది. అంటే ఇప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్ లో ఒక చోటనే పెడుతున్నారా లేకపోతే ఇంకెక్కడైనా పెడుతున్నారా? వేరే ఎక్కడ లేదండి. ఈ 24 hours వరకు ముహూర్తం టైంలో మాత్రం గ్రౌండ్ లో, ఆ తర్వాత ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళకు మాత్రం ఇంటి దగ్గర వాళ్ళకు అలా పెడుతుంటారు. చూస్తున్నాం కదా, మరి ఇప్పుడైతే వీళ్ళు తరతరాలుగా కూడా దాదాపు 1945 నుంచి కూడా వీళ్ళు చేప మందునైతే ప్రజలకు నిర్వహిస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు అదే విధంగా కూడా ఈ సంవత్సరం కూడా రేపు నెల 8వ తారీఖున మృగశిర కార్తె రోజున మాత్రము మరి మళ్ళీ చేపల మందుని నాంపల్లి ఎగ్జిబిషన్ లో దత్తిని ఫ్యామిలీ మాత్రము మరి నిర్వహించబోతున్నారు. అందరూ అక్కడికి వెళ్ళి చేపల మంది స్వీకరించాలి అని కోరుతున్నారు కూడా. కెమెరామెన్ వరుణ్తో నిర్మల 6T.